హాయ్ ఫ్రెండ్స్, మీ తబితాని ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? దొండకాయ ఫ్రై ఎలా చేయాలనో చూసుకుందాం. పావు కిలో దొండకాయ, 2 ఆనియన్స్, కొబ్బరి పొడితో ఫ్రై ఎలా చేసుకుందామో చూద్దాం. 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ వేడయ్యాక జీలకర్ర వేసుకుందాం. పోపు గింజలు జీలకర్ర పోపు గింజలు కలిపి వేసుకుందాం. అవి వేగాక 2 పచ్చిమిర్చి వేసుకుందాం ఫ్రెండ్. పచ్చిమిర్చి వేగాక దొండకాయ ఫ్రై కొబ్బరి పొడితో చేసుకుంటే బాగుంటుందండి. అలాగే ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్ వేసుకున్నాక కొంచెం ఆనియన్స్లో కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గించుకుంటే తొందరగా మగ్గుతాయి. కొంచెం మగ్గాక బ్రౌన్ కలర్, ఏ కర్రీకైనా బ్రౌన్ కలర్ వస్తే ఆనియన్స్ కర్రీ బాగుంటుంది ఫ్రెండ్. కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాం. అల్లం పేస్ట్ వేసుకున్నాక కొంచెం పసుపు వేసుకొని కొంచెం అల్లం పేస్ట్ వేగేంత వరకు ఆనియన్స్ని మగ్గించుకుందాం. ఆనియన్స్ మగ్గాక అల్లం పేస్ట్ మగ్గిన తర్వాత దొండకాయలు వేసుకుందాం. దొండకాయలు ఫ్రై అయ్యేంత వరకు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయ్యాక ఒక టమాటాను కోసుకుందాం ఫ్రెండ్. ఒక టమాటాను వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతాయి. సాల్ట్ వేసుకొని మగ్గించుకున్న తర్వాత దొండకాయ కర్రీ ఇలా ఫ్రై చేసుకుంటే మంచిగా ఉంటుంది. కొబ్బరి పొడి వేసుకొని చేసుకుంటే బాగుంటుంది ఫ్రై. ఎప్పుడన్నా ఇలా చేయండి ఫ్రెండ్. దొండకాయ మగ్గాక కొంచెం కారం వేసుకుందాం, రుచికి సరిపడేంత. తగినంత సాల్ట్ వేసుకుందాం. వేసుకొని కలుపుకున్నాక మగ్గాక ఫ్రై అయ్యాక కొబ్బరి పొడి వేసుకుందాం. 1 స్పూన్ వేసుకుంటే చాలు పావు కిలో ఫ్రైకి. కొంచెం కొత్తిమీర లాస్ట్ దింపే ముందు 2 నిమిషాలు దింపుతా అనగా కొంచెం కొత్తిమీర వేసుకొని మగ్గించుకున్నాం. మగ్గినాక ఒకసారి కలుపుకొని ఇలా కొబ్బరి పొడి వేసుకున్న దొండకాయ ఫ్రై బాగుంటుంది ఫ్రెండ్. ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.